తగినంత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 గుడ్డు. వీటితో పాటు బియ్యం పిండి 3 స్పూన్స్. వీటినంతా ఇప్పుడు మడతలా చేయాలి మనం. స్పూన్లతో గట్రా వేస్ట్ అనమాట, అందుకే మా మమ్మీ చేత చేసేస్తున్నాం. షీరో చూసారా? వెళ్ళు, నీకు కాదు ఇది. నీకు కూడా కావాలా షీరో? నీకు కూడా కావాలా? నీకు రేపు. ఓకే డన్? ఓకేనా? నీకే చెప్తుంది రేపు ఫిక్స్. వేడి వేడి నూనెలో ముందే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సన్నగా తొరుక్కున్న ఆనియన్స్లో కొంచెం లైట్గా ఉప్పు, లైట్గా కారం, దాంతోపాటు కొంచెం నిమ్మకాయ, అంతే. సూపర్ ఉండదు అసలు. వేడి పకోడీ రెడీ. దీంతో పాటు ఉల్లిపాయలు లేకపోతే ఎలా బాగోదు కదా, అందుకే ఉల్లిపాయలు కట్ చేసా. ఇప్పుడు లైట్గా లెమన్ రసం వేసుకొని సూపర్ ఉంది. బాయ్ బాయ్.